అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. వెల్కమ్ బ్యాక్ టు హై టీవీ. సోషల్ మీడియాలో నాగ చైతన్య శోభిత వీళ్ళిద్దరు వివాహం గురించి అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి చర్చ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన 24 గంటలు కాలేదు, అప్పుడే వేణుస్వామి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక మంచి శుభకార్యం జరగబోతుందంటే ఆయుష్ ఆరోగ్యాలతో నిండు నూరేలతో సుఖంగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాంటి ఒక జ్యోతిష్యం చెప్పే వ్యక్తి వేణుస్వామి. ఈ వ్యక్తి ఏమన్నాడంటే, గతంలో చూసుకుంటే కనుక సమంత గారు నాగ చైతన్య గారు వీళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు పెళ్ళైన తర్వాత. అండ్ వేణుస్వామి అప్పుడు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళిద్దరూ కొన్ని రోజులు కలిసి ఉంటారు, ఆ తర్వాత విభేదాలు వస్తాయి, విడాకుల వరకు వెళ్తారు, విడాకులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పినట్టే జరిగింది. నోరా ఏమనాలో తెలీదు. ఏదైనా దేవుడి చేతిలో ఉంటుందని మనం అనుకుంటాం, కానీ వేణుస్వామి ఏమనుకుంటున్నాడంటే ఏదైనా నేను చెప్పిందే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు, చూశారు కదా. నేను 3 సంవత్సరాల క్రితం నేను చెప్పినట్టు జరిగింది. వాళ్ళిద్దరు విభేదాలు వస్తాయి, నాగ చైతన్య గారికి సమంత గారికి. వాళ్ళు విడిపోయినట్టే శోభిత నాగ చైతన్య వీళ్ళిద్దరు కూడా విడిపోతారు. దాదాపు ఒక 3 సంవత్సరాల వరకు కలిసి ఉంటారు, ఆ తర్వాత విభేదాలు వస్తాయి. ఒక స్త్రీ వల్ల అని కూడా చెప్పారు. మరి ఆ స్త్రీ ఎవరో కూడా చెప్పేయచ్చు కదా, మళ్ళీ ఆమెను కూడా మ్యారేజ్ చేసుకుంటానని ఏమైనా చెప్తారా? అసలేంటి మీ లక్ష్యం ఏంటి? మీకు నాగ చైతన్య గారికి ఏమైనా పగలు ఉన్నాయా? ఏమైనా విభేదాలు ఉన్నాయా? పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏమైనా అప్పు ఉన్నాడా నాగ చైతన్య అప్పని? అగ్నేని ఫ్యామిలీకి ఏమైనా మీరు లైక్ టార్గెట్ ఏమైనా చేస్తున్నారా? మొన్న ఒక వీడియో చూశాను, ప్రభాస్ గారికంట హెల్త్ బాగుండదు, ఆయనకి చేయబోయే అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, ఇంకా ఆయన కెరీర్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. చూస్తే సాలరీ హిట్, ఆ తర్వాత కల్కి హిట్. అసలు ఏంటి మీరు ఏ విషయం కూడా మంచిగా చెప్పాలనుకోవట్లేదా? లేదంటే నెగిటివిటీ చెప్తేనే తప్ప మీరు సెలబ్రిటీ కారు, లేదంటే ఫాలోయింగ్ పెరగదు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఫాలోయింగ్ కోసం మీరు ఇదంతా చేయాలనుకుంటున్నారా? అసలు దేనికోసం? దీని వెనకాల ఏముంది? అరే నోరు తెరిస్తే ఇట్లా చెడు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. వాడి పిల్లం లేచిపోతుంది, వీడి పిల్లం వీడితో ఉండదు, వీడు ఎగిరిపోతాడు, వీళ్ళు విడిపోతారు, ఈ సినిమా ఫ్లాప్ అవుతాయి, వీడికి రాజకీయ భవిష్యత్తు ఉన్నాయి. రాజకీయ భవిష్యత్తు అంటే ఇంకోటి, మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 2023లో కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అని చెప్పేసి అన్నారు. చూస్తే కేసీఆర్ ఓడిపోయారు. మళ్ళీ ఏపీ ఎలక్షన్స్, జగన్ గారు మంచి మెజార్టీతో మళ్ళీ సీఎం కాబోతున్నారని చెప్పేసి అన్నారు. చూస్తే కనుక జగన్ ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అసలు నిలబడదు అన్నారు. వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు జాతకాలు కుదరలేదు, ఈ కూటమి నిలబడదు అని చెప్పేసి అన్నారు. చూసి చంద్రబాబు నాయుడు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సార్ అసలు ఏంటి మీరు చెప్పింది ఏం జరుగుతుంది అన్నట్టు? ఒకవేళ మీకు అంత పట్టుంటే, భవిష్యత్ మీద అంత పట్టుంటే కనుక మరి మొన్న కేరళలో వరదలు వచ్చినాయి, మరి అక్కడ చెప్పొచ్చు కదా ఆ విషయం. మీకు ముందే భవిష్యత్ మీద అంత పట్టుంటే, ఆ సందర్భం మీకు ముందే తెలుసుంటే కనుక చెప్పొచ్చు కదా, జరగబోతున్నవి మరి జాగ్రత్త వహించండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పలేదు? కేరళ సీఎం జాతకం చూసి చెప్పొచ్చు మీ పాలన ఇలా జరగబోతుందని చెప్పి. ఇలాంటివి చెప్పరు. ఎవడు విడిపోతున్నాడు, ఎవరికి కెరీర్ లేదు, ఎవరికి ఆరోగ్యాల నష్టాలు అవుతాయి, ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు, ఇలాంటివి మాత్రం చెప్తారు. అంటే నెగిటివిటీ చెప్తే తప్ప మనల్ని ఎవరికి గుర్తించరు. మనం సెలబ్రిటీ కావాలన్నా, మనకు ఫాలోయింగ్ పెరగాలన్నా కానీ ఇలా చెప్తే తప్ప మనకి వర్కౌట్ కాదు అనేది ఏమైనా అనిపిస్తుందా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మొన్న జగన్ గారు ఓడిపోయాక నా అంచనా తప్పైంది, నేను నేర్చుకున్న జ్యోతిష్యం ప్రకారం జరగలేదు, నన్ను క్షమించండి, నేను ఇంకా ఏ పొలిటీషియన్స్ పైన ఎలాంటి సెలబ్రిటీల పైన వీడియోలు చేయదలుచుకోలేను, ఐఎమ్ సారీ అని చెప్పేసి వీడియో చేశారు. మరి ఎందుకు ఇది ఇప్పుడు నాగ చైతన్య గారి గురించి మళ్ళీ వీడియో పెట్టారు? వేణుస్వామి గారు, మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను, నాగ చైతన్య గారు, నాగార్జున గారు వాళ్ళు ఊరుకుంటారేమో కానీ ఫ్యాన్స్ కనుక మిమ్మల్ని చూస్తే రోడ్డు మీద చెప్పించి కొడతారేమనుకుంటున్నారని. పర్సనల్ వివరాల గురించి ఎందుకు మాట్లాడటము? మీరు జ్యోతిష్యులు, మీ దగ్గర ఏమైనా వచ్చారో వాళ్ళ జాతకాలు చూడమని చెప్పేసి? ఇలా 24 గంటలు కాలేదు, అప్పుడే వాళ్ళు 3 సంవత్సరాల పాటు మంచిగా ఉంటారు, కలిసి ఉంటారు, ఆ తర్వాత విడిపోతారని చెప్పేసి అన్నారు. మీ నోరుతోటి ఏదైనా శుభం కలిగిందా? నేను చెప్తున్నాను కదా, నాగార్జున గారు ఊరుకుంటారేమో కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు, జాగ్రత్త. మరి ఎక్కడైనా కానీ మీరు ఇలాంటి ప్రవర్తన మీరు మళ్ళీ రిపీట్ చేస్తే కనుక మీకు మాత్రం చాలా అంటే చాలా హాని జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఇలాంటివన్నీ ఆపేయండి.